ఎన్ని తెప్పించానంటే వడ్డానాలు అసలు ఓపెన్ చేసి చూస్తే మనకి అవి ఎలా ఉన్నాయో అర్థమైంది. ఇది అయితే పూర్తిగా అన్బాక్సింగ్ వీడియో. దీనికన్నా ముందు ఏం చెప్పాలంటే మీకు నేను డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ సమ్మర్ వచ్చేసరికి ఆడపిల్లలే కాదు మా పిల్లలకైనా సరే స్కూళ్ళు సెలవులు వస్తాయి, ఆ కాలేజెస్కి సెలవులు వస్తాయి. ఇప్పుడే మనకి వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఎవరికైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడే పెట్టేసుకుంటూ ఉంటారు కదా. సో ఆ ఫంక్షన్స్కి ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ అటెండ్ అవుతూ ఉంటారు కూడా. సో అప్పుడు బాగా రెడీ అవ్వాలని చెప్పేసి వాళ్ళ దగ్గర లేనివి ఏమన్నా ఉంటున్నాయి అంటే అవి వడ్డానం కలెక్షన్స్. సో వాళ్ళేంటి కొంతమంది లేని వాళ్ళు అంటే ఇక్కడ వడ్డానం లేని వాళ్ళు. సో ఆ ప్రోడక్ట్ని రివ్యూ చేయమని చెప్పేసి నాకు ఒక 10 DMs వరకు ఇన్స్టాగ్రామ్లో వచ్చాయి. ఇంతమంది అడుగుతున్నారు కదా, సరే అని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను మొత్తం ఒకేసారి. ఒకటి చూపిస్తే అది వాళ్ళకి నచ్చకపోవచ్చు అని చెప్పేసి 10 మంది అడిగినని 10 ఆర్డర్ పెట్టా. బట్ కొన్ని క్యాన్సిల్ అయినాయి, కొన్ని అయితే వచ్చినాయి. విషయం ఏంటి అంటే అసలు వీటిల్లో ప్రతి ఒక్కటి కూడా నేను ఆర్డర్ చేసింది ఎవరి ఇది నుంచి అనేది నాకు తెలీదు. మీషో నుంచి ఆర్డర్ చేశాను. బట్ నేను ఇక్కడికి వచ్చా చూసుకుంటే ఏదో అంటే రిటర్న్ చేయాల్సి వస్తే రిటర్న్ చేయాల్సిన అడ్రస్ అని చెప్పి వాళ్ళు అడ్రస్ ఇచ్చారు. అంటే ఇది మీషోలో రిటర్న్ పెట్టుకోవాలి. అయితే మొత్తం అన్నిటిది కూడా లోహిత గోల్డ్ కవరింగ్ అని చెప్పేసి అది ఉంది. మొత్తం ఈ ప్యాకెట్స్ అన్నిటికీ అదే ఉంది. ఖచ్చితంగా అమ్మాయి నన్ను తిట్టుకుంటుంది ఇవన్నీ రిటర్న్ పోతే. నేను ఆర్డర్ చేశాను కదా, బట్ నేను తీసుకున్నాను రిటర్న్ చేసినా ఏ ప్రాబ్లం ఉండదు. ఏ డీలర్కైనా సరే నేను చేస్తున్నానంటే ఎవరో ఒకరు మళ్ళీ అంటే ఆర్డర్ చేసుకుంటారు కదా అవసరమైన వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. ఎనీవేస్ ఆ అమ్మాయికి అయితే సారీ, మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి రిటర్న్ చేస్తా. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? సో ఇప్పుడైతే నేను మొత్తానికి ఒక 2-3 ఓన్లీ మధ్యలో పెండెంట్ వచ్చి చుట్టూరు డిజైన్ వచ్చాయి పెట్టాను. మిగతా అన్నీ కూడా బ్రైడల్ వడ్డానాలే పెట్టారనమాట. మొత్తం అంటే ఫ్రంట్ సైడ్ మొత్తం డిజైన్ వచ్చాయో పెట్టా. అసలు వీటిల్లో ఏ వచ్చాయో నాకు కూడా తెలీదు. ఓపెన్ చేసి చూద్దాము. సో ఇక్కడ అన్నీ మీ ముందే ఓపెన్ చేస్తా. నాకు ఈ ప్యాకింగ్ చూస్తేనే అమ్మాయిని తలుచుకుంటాను బాధేస్తుంది. అని ఇంకో విషయం ఏంటంటే నేను రిటర్న్ పంపిస్తాను కదా, అదే భయంగా ఉంది. ఒరే కత్తెర తెచ్చుకుంటే పోయేది నేను. గ్రేట్. చూపించాలి అంటే ఖచ్చితంగా చూసారుగా ప్యాకింగ్ ఎలా ఉందో. అసలు మంచిగా నీట్గా చేసి ఇచ్చారు. అండ్ బెల్ట్లకు కూడా ఎక్కడ కొంచెం కూడా స్క్రాచ్ పడకుండా వాటికి కూడా ప్లాస్టిక్ వేసి ఇచ్చారు. నాకు ప్యాకింగ్ చాలా బాగా నచ్చింది. అమ్మాయిని మెచ్చుకోవాల్సిందే. ఇందులో అయితే ఒక 6 వడ్డానాల వరకు మీరు చూస్తారు. అండ్ ప్రతి ఒక్కదానికి కూడా ఎట్లా వచ్చిందనేది చూద్దాం. నేను కూడా పర్సనల్గా చూడలేదు, అన్నీ మీకు ఫస్ట్ చూపిస్తున్నాను. దీనికైతే ఫస్ట్లో చుట్టూరు బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ క్వాలిటీ ప్రతి ఒక్క వడ్డానానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా సేమ్ బెల్ట్ క్వాలిటీ వస్తుంది, నేను చెప్తున్నాను కదా. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడ క్వాలిటీ మ్యాటర్స్ అండ్ మనకి ఇచ్చే ప్రైస్ మ్యాటర్స్ అనమాట. మనకి నేను చూపించేవి అన్నీ కూడా 700 బిలోలో వస్తున్నాయి అన్నమాట. అండ్ దానికి ఇంతకు ముందుదైతే అంతే. అండ్ ఇప్పుడు చూపిస్తుంది ఏదైతే గ్రీన్ ఉందో ఇది బెల్ట్ది డిజైన్ మారుతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసరికి ఇది మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట. ఇందాకదేమో ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్, ఇదైతే గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది. ఇది కొంచెం 800 అబోవ్ ఉంది కాస్ట్ అయితే. ఇది ఒక్కటే బట్ పెట్టుకుంటే మంచిగా ఉండిద్ది. అండ్ కింద బీడ్స్ ఎమరాల్డ్స్ ఇవ్వడం వల్ల చాలా బాగా హైలైట్ ఉంటుంది అనమాట. మధ్యలో ఒక్కటి లక్ష్మీదేవి వస్తుంది. అండ్ చుట్టుపక్కల అటు ఇటు మొత్తం కూడా పీకాక్ డిజైన్ తోటి హైలైట్ అయిందనమాట. ఇదైతే అన్నిటికంటే కూడా
అంటే ఒక 100 రూపీస్ ఎక్కువ అండ్ క్వాలిటీ కూడా అన్నిటికంటే కూడా చాలా బాగుంది. అంటే అండ్ బరువు కూడా లేదండి. బరువు అయితే ఏవీ లేవు. అండ్ మిగతా అన్నీ కూడా మీకు ఎందుకు లేవు అనేది చెప్తా. అండ్ ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి అన్నిటికీ లక్ష్మీదేవి వచ్చింది. అండ్ పీకాక్స్ డిజైన్స్ మధ్యలో చుట్టుపక్కల ఇచ్చారు. అండ్ ఆ పీకాక్స్ మధ్యలో లక్ష్మీదేవి కూడా వస్తుంది. అండ్ చుట్టుపక్కల డిజైన్ ఏది బెల్ట్కి డిజైన్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట, మొత్తం ఫ్లవర్స్ లాగా. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చిన ఏదైతే ఉందో అది ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. అలా అని ఎరుపు రంగులో ఉండదు. ఇంకోటి గోల్డ్ కలర్లో కూడా ఉండదు. కొంచెం అటు ఇటుగా లైక్ మనకి నక్షిది ఏదైతే ఉంటుందో అంత ప్రీమియంగా రాదు, కానీ కొంచెం ఉంటుంది అన్నమాట, అంతే. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా వస్తుంది. ముందుకు ఉన్న ఏదైతే డిజైన్ ఉందో అది చాలా లైట్ వెయిట్గా వస్తుంది. డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు ఒకవేళ ఎవరైనా బై చేస్తే మాత్రం నచ్చితే ఉంచుకోండి, లేదంటే రిటర్న్ పెట్టేసుకుని అది మీ ఇష్టం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. దీనికి కూడా ఎట్లా అంటే లక్ష్మీదేవులు ఒక 5-6 బొమ్మలు అయితే వచ్చినాయి. అండ్ మొత్తం కూడా పీకాక్ డిజైన్. ఇది ఒక యూనిక్ డిజైన్ అనమాట. అన్నిటికీ వచ్చిన డిజైన్ వేరు, దీనికి వచ్చిన డిజైన్ వేరు. అసలు ఏదో అండి మెలికలు వచ్చినాయి. అసలు ఎంత ఇదిగా వచ్చిందంటే అసలు ఇట్లా ఎట్లా చెక్కారా అని అనిపించింది. ఇది కూడా మస్ట్ తీసుకోవాలి అనుకుంటే దీన్ని కూడా తీసుకోండి. అండ్ ఇది కూడా 800 అట్లా ఏం లేదు, 800 బిలోలోనే ఉంది. ఓకే. అండ్ ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ పెట్టుకుంటే మాత్రం శారీస్ మీదకి చాలా అంటే చాలా బాగుండిద్ది. అండ్ చుట్టుపక్కల ఉన్న డిజైన్ ఆల్మోస్ట్ 2-3 బెల్ట్స్కి ఒకటే డిజైన్ వచ్చేలాగా బెల్ట్ ఇచ్చారు. అండ్ డిజైన్ అయితే మొత్తం లక్ష్మీదేవులు ఒక 3-4 ఎన్నో వచ్చినట్టుందండి. ఇంక ఇది పక్కన పెట్టేస్తే అంటే ఇక్కడ విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే బెల్ట్ క్వాలిటీ వేరు, అండ్ ముందు ఇచ్చిన ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ వేరు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, బెల్ట్కి మధ్యలో హోల్స్ వేసి ఈ పైన డిజైన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఏవో ఒక లాంటి ఇదితోటి చుట్టేశారనమాట, హోల్స్ పెట్టేసి. ఇది మీరు గమనించాల్సిన విషయము. అండ్ ఏ వడ్డానానికైనా అలాగే చేస్తారు. అండ్ అదేవో మీరు ఇది అనుకోవద్దు. ఇందాక చెప్పాను కదా బెల్ట్ క్వాలిటీ బాగుంది. అండ్ డిజైన్స్ ఆల్మోస్ట్ వీటిల్లో ఉన్న 4టికి సేమ్ డిజైన్ వచ్చింది. అండ్ ఇందులో మనకి లక్ష్మీదేవులు ఒక 6-7 వరకు వచ్చినాయి. 7 లక్ష్మీదేవి బొమ్మలు వచ్చినాయి. అండ్ చుట్టుపక్కల ఇది ఉంది. అండ్ అక్కడ పైన మీకు కలర్ లాగా కనిపిస్తుంది చూడండి, ఈ మధ్య వచ్చినది కదా, జస్ట్ పెయింట్ లాగా జస్ట్ అలా ఇచ్చారంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ ఇక్కడ విషయానికి వస్తే ఇది నేను అసలు గమనించుకున్న విషయం ఏంటి అంటే సేమ్ వడ్డానం రెండు తీసుకున్నాను. ఆ 2 కూడా ఏమైందంటే కింద ఒకదానికేమో గోల్డెన్ బీడ్స్ వేలాడుతున్నాయి కదా, అవి గోల్డెన్లో ఒకటి వచ్చింది. ఇంకొక దానికేమో అవి అక్కడ గ్రీన్ ఎమరాల్డ్స్ ఉన్నాయి కదా అవి వచ్చినాయి అన్నమాట. బట్ డిజైన్ మొత్తం ఒకటే, కేవలం కింద వేలాడుతున్న అవి ఉన్నాయి కదా అదొక్కటి. దీనికి గోల్డ్ వచ్చింది, దానికి ఎమరాల్డ్స్ వచ్చినాయి, అంతే అండి. అదొక్కటే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ అనమాట. బట్ లుక్ గోల్డ్ బాగుండిద్దా ఎమరాల్డ్స్ వచ్చింది బాగుండిద్దా అంటే ఎమరాల్డ్స్ వచ్చింది చాలా బాగుండిద్ది. అన్ని సెట్ ఎందుకో తెలీదు, అది బాగుంటుంది. నేను కూడా పెట్టుకుంటాను కాబట్టి చెప్తున్నా. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. అండ్ ఇంకో విషయం, నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ చేశారు అంటే నాకు అవి ఒకేసారి బల్క్గా ఆర్డర్ పెట్టుకోవడానికి బాగుండిద్ది అనిపించింది. అండ్ ఇదండి ఇది ఈ డిజైన్ గురించి చెప్పాలి, చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. మేబీ ఇది తీసుకున్న తర్వాత ఏంటి ఇది ఇంత లైట్ వెయిట్గా ఉంది అని ఒక్కసారి ఆలోచన వచ్చిద్ది. బట్ నాకు తెలీదు ఎంతమంది ఉంచుకుంటారు, ఎంతమంది ఆర్డర్ చేస్తారు అనే విషయం అయితే నాకు తెలీదు. బట్ బెల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ లాస్ట్ వన్ ఇదైతే డిజైన్ చాలా నీట్గా చెక్కిచ్చారు. మొత్తం పీకాక్స్, అమ్మవారు, ఇది మొత్తం అన్ని డిజైన్స్ అవే. అండ్ గోల్డెన్ బీడ్స్ తోటి వచ్చింది, చాలా బాగా వచ్చింది అనమాట. ఫ్రంట్లో వచ్చిన ఏదైతే డిజైన్ ఉందో అది చాలా లైట్ వెయిట్గా వచ్చాయి. అండ్ ఇవే వడ్డానాలు అయితే క్వాలిటీ ప్రైస్కి తగ్గట్టు బాగానే ఉన్నాయి. ఇఫ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ ఆర్డర్ చేసుకోవాలంటే చేసుకోండి. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.